అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్లో సైన్స్లో వచ్చేసి టెట్కు డేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 4th టాపిక్ వచ్చేసి యాంత్రిక శాస్త్రం ఏమేమి ఉన్నాయో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాణిలో కాలానికి మూల ప్రమాణం ఏంది అని అంటే సెకండ్స్ వల్లనే కదా మనం టైమింగ్స్ సెకండ్స్ ఎట్లా ఈ విధంగా తెలుసుకుంటాం. అది సెకండ్ క్వశ్చన్. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహరేఖ ఏంది? ఆన్సర్ వచ్చేసి భ్రమణ అక్షం. ఈ క్రింది వాణిలో క్రమచలనం కానిది ఏది అని అంటే ఏది కాదు. క్రమచలనం కానిది అని అంటే ఏది కాదు ఆన్సరు. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది అని అంటే పైవన్నీ సరి అయినవి. చూద్దాం. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షకంగా ఉంటుంది. స్థిర వేగంతో కదులుతున్న కారు క్రమచలనంలో ఉంటుంది. ఓడిమీటరు రింగుడు తిరోగమనం కాదు. 5th క్వశ్చన్. వాహన వేగాన్ని లెక్కించే పరికరం ఏది అని అంటే స్పీడోమీటర్. ఏదంటే స్పీడోమీటరు. ఈ క్రింది వాణిలో సదిరాశులు ఏవి అని అంటే బి మరియు సి అని అంటే బి వచ్చేసి స్థానభ్రంశం, సి వచ్చేసి వేగం. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అని అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ చూపించేది ఏది అని అడుగుతున్నారు కదా. బి ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అంట. బి వచ్చేసి ఇది చూడండి ఆన్సరు. బి లెస్ దెన్ గ్రేటర్ దెన్ అంటాం కదా, ఆ విధంగా. సో 8th క్వశ్చన్. వేగం యొక్క SI ప్రమాణం ఏది అంటే మీటర్ ఫర్ సెకండ్స్. రైల్వే స్టేషన్లలో ఉపయోగించే గడియారం ఏది అని అంటే ఎలక్ట్రానిక్ గడియారంని ఉపయోగిస్తారు. భూమి పరిభ్రమణం వలన ఏర్పడినది ఏది అని అంటే ఋతువులు. దొర్లుతున్న బంతి కలిగి ఉండు చలనం ఏది అని అంటే భ్రమణ మరియు స్థానాంతర చలనాలు. బట్టలు కుట్టే మిషన్లో సూది యొక్క చలనం ఏది అని అంటే డోలన చలనం. ఏదంటే డోలన చలనం. క్రమచలనాల యొక్క రకాలు ఏంటిది? క్రమచలనం యొక్క రకాలు అంటే 3 రకాలు. ఎగురుతున్న తుమ్మెద యొక్క చలనం ఏంటిది అంటే క్రమరహిత చలనం. క్రింది వాణిలో భ్రమణ చలనాన్ని కలిగి ఉంటున్నది ఏంటిది? పైవన్నీ అంటే పంక చలనం, గ్లోబు చలనం, కుమ్మరి సాలె చలనం. ఒక రోజు ఈక్వల్ టు డాష్ నిమిషాలంటే 1440 నిమిషాలు. ఈ క్రింది వాణిలో సూచికల కదలికల ద్వారా రింగుడు చూపునది ఏది అని అంటే బి మాత్రం అంటే స్పీడోమీటరు. సైకిల్పై వెళ్తున్న వ్యక్తికి సైకిల్తో పాటు ఉండు చలనం ఏది అంటే స్థానాంతర చలనం. 2 రైల్వే స్టేషన్ల మధ్య దూరం 240 కిలోమీటర్లు. ఒక రైలు ఆ దూరానికి 4 గంటలలో ప్రయాణించిన ఆ రైలు వేగం కిలోమీటర్లు గంటలలో అంటే 60 కిలోమీటర్లైనా గంటలలోనైనా అంతే అని చెప్తున్నారు. ఆన్సర్ వచ్చేసి 60. వేగం, దూరం మరియు కాలానికి మధ్య సంబంధం అంటే వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరం ఏది అంటే వేగం. ఏది అని అంటే వేగం ఆన్సర్. కాలంతో పాటు స్థానం మారే స్థితి ఏది అని అంటే చలనము. ఒక మిలీనియం అంటే 10 శతాబ్దాలు. తిన్నగా ప్రయాణిస్తున్న కారు యొక్క చలనం అంటే ఆన్సర్ వచ్చేసి బి మరియు డి అని అంటే సరళ రేఖీయ చలనం, స్థానాంతర చలనం. ఒక రోజు ఈక్వల్ టు డాష్ సెకండ్లు అంటే 86,400 సెకండ్లు. ఎంత అంటే 86,400 సెకండ్లు ఆన్సర్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి రిక్వెస్ట్ అదే, మీ నుంచి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.